బేగంపేట్ వింగ్స్ ఇండియా 2026 ఏవియేషన్లో ప్రత్యేక ఆకర్షణగా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి బోయింగ్ 787 సంబంధించినటువంటి 9 విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీనికి సంబంధించి మిగతా ఎయిర్ ఇండియా విమానాలతో పోల్చుకుంటే ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఇదొక ఫుల్ ఫ్లెడ్జ్ దీనికి సంబంధించి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి బిజినెస్ క్లాస్, ప్రీమియం క్లాస్, కొత్తగా ప్రీమియం ఎకానమీకి సంబంధించినటువంటి సీటింగ్ విధానాన్ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఓవరాల్గా ఎయిర్ ఇండియా చేస్తున్నటువంటి అనేక మార్పులకు సంబంధించి ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బోయింగ్ 787/9 సంబంధించినటువంటి విమానం అనేది ఎంతో ప్రత్యేకతతో కూడుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బోయింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ బిజినెస్ క్లాస్ సంబంధించినటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నాం. దీంట్లో బిజినెస్ క్లాస్లో దాదాపుగా 3 తరగతులు ఉంటాయి. అంటే ఓవరాల్గా ఈ బోయింగ్ విమానంలో 3 తరగతులు ఉంటాయి. 296 సీట్ల కెపాసిటీతో ఇది ఎయిర్ ఇండియా తన విమానాన్ని ప్రవేశపెట్టింది. బిజినెస్ క్లాస్లో 30 సీట్లు ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ 30 సీట్లు ఉంటాయి. దీంట్లో ప్రతి ప్రయాణికుడికి నేరుగా దీనికి సంబంధించినటువంటి ఉంటాయి. ప్రయాణికుడు నేరుగా యాక్సెస్ చేయడానికి ఉంటుంది. ఈ సీట్లు 180 డిగ్రీలు ఫ్లాట్గా బెడ్గా కూడా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ ఇది బిజినెస్ క్లాస్ సంబంధించినటువంటి సీటింగ్ అనమాట. దీంట్లో కూర్చున్న తర్వాత ఇది 360 డిగ్రీస్ తిరగడానికి కంఫర్ట్గా ఉంటుంది. దీనికి సంబంధించి ఒక 4K అల్ట్రాకి సంబంధించినటువంటి డిజిటల్ LED కూడా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి బోరింగ్ లేకుండా ఈ బిజినెస్ క్లాస్లో ఉంటుంది. బిజినెస్ క్లాస్లో ఈ బోయింగ్ విమానంలో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో 30 బిజినెస్ క్లాస్ సీట్స్ ఉంటాయి. దాని తర్వాత వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి బిజినెస్ క్లాస్ తర్వాత ప్రీమియం ఎకానమీ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. ఈ ప్రీమియం ఎకానమీకి సంబంధించి 28 సీట్లు ఉంటాయి. ఎక్కువగా లెగ్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రీమియం ఎకానమీకి సంబంధించి ప్రస్తుతం మనం లోపల చూస్తున్నాం. స్ట్రైట్గా వెళ్తే ప్రీమియం ఎకానమీ ఇది ఈ క్లాస్ అనేది కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. లోపల మనం చూడొచ్చు. అంటే ఒక ప్రీమియం క్లాస్ సంబంధించినటువంటి సీటింగ్తో పాటు ప్రీమియం ఎకానమీకి కొంత తేడా ఉంటుంది. దీంట్లో 28 సీట్లు ఉంటాయి. ఈ 28 సీట్లలో ఎక్కువ లెగ్ రూమ్ ఉంటుంది. 7 అంగుళాల రిక్లైనర్ మరియు ప్రత్యేక మెనూతో ఇది స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. ఇవి 28 సీట్లు ఉంటాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు. మిగతా ఏదైతే ఎకానమీ సీట్స్ ఉంటాయో ఆ సీట్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రస్తుతం మనం ఒకసారి ఇక్కడ కూర్చుంటే బిజినెస్ క్లాస్లో ఎట్లయితే సపరేట్ క్యాబిన్ ఎట్లయితే ఉంటుందో దీంట్లో ప్రీమియం ఎకానమీలో లెగ్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం బిజినెస్ క్లాస్తో పోల్చుకుంటే తక్కువ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా కొంత స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రీమియంతో పోల్చుకుంటే ప్రీమియం ఎకానమీలో ఎక్కువ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. సో అటు బిజినెస్ క్లాస్ చూసాము, ఇక్కడ ప్రీమియం ఎకానమీ చూస్తాం. ఇది పూర్తిగా ఎకానమీ క్లాస్. పూర్తిగా మనం రెగ్యులర్ ఫ్లైట్స్లో ఎట్లయితే కూర్చుంటామో అలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో దాదాపుగా 296 ఏదైతే దీంట్లో ఏదైతే సీటింగ్ కెపాసిటీ ఉంటుందో ఆ సీట్లలో 238 ఎకానమీ క్లాస్ సంబంధించినటువంటి సీట్స్ దీంట్లో ఉంటాయి. సో దీంట్లో కూడా లెగ్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. వైర్లెస్ ఛార్జింగ్ కనెక్టివిటీ కావచ్చు, ఎక్కడ కూడా బ్లూటూత్ హెడ్ఫోన్స్ కనెక్టివిటీ కావచ్చు, ఇంత అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. లోపలి భాగం అంతా కూడా ఎయిర్ ఇండియాలో కొత్త లోగో దీనికి సంబంధించినటువంటి డిజైన్లో మార్పులో భాగంగా వచ్చింది. డ్రీమ్ లైనర్ టెక్నాలజీని కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇది ఇతర విమానాల కంటే పోల్చుకుంటే విండోస్ చూసుకుంటే చాలా పెద్దవిగా కూడా ఉంటాయి. సో మిగతావి చాలా కొంత చిన్నవిగా ఉంటాయి. ఇవి ఈ బోయింగ్ విమానంలో కొంచెం పెద్దగా ఉంటాయి. సో ఈ విమానంలో తేమ శాతం కూడా, అంటే ఇలా ప్రయాణించినప్పుడు కూడా తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. క్యాబిన్ ప్రెజర్ కూడా తక్కువగా ఉండడం వల్ల సుదీర్ఘ ప్రయాణాలు చేయడానికి ప్రయాణికులు ఎవరు అలసట చెందకుండా దీనికి సంబంధించినటువంటి బోయింగ్ విమానాన్ని కొత్తగా డిజైన్ చేశారు. పూర్తిగా బోయింగ్ విమానాలు అంటే ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి బోయింగ్ విమానాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఈ బోయింగ్ విమానం 787-9 సంబంధించినటువంటి విమానం కొత్తగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏవియేషన్లో దీన్ని డిస్ప్లే చేయడం ద్వారా వీళ్ళ యొక్క ఎయిర్ ఇండియా తీసుకొస్తున్నటువంటి అనేక మార్పుల్లో ఇదొక మార్పుగా మనం చూడొచ్చు. లోగోతో పాటుగా లోపల స్పేసియస్ ప్లేసెస్ కావచ్చు, సీటింగ్ కెపాసిటీ కావచ్చు. రెగ్యులర్గా మనం ఏ ఫ్లైట్ ఎక్కినా బిజినెస్ క్లాస్ అండ్ ఎకానమీ క్లాస్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ బిజినెస్ క్లాస్తో ఎకానమీ క్లాస్తో పాటుగా ఆ రెండింటికి మధ్యలో ప్రీమియం ఎకానమీ క్లాసెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా కొంత
అంటే మరీ హయ్యర్ వాళ్ళు బిజినెస్ సీటింగ్ ఎంచుకుంటే కొంత ఖర్చు తక్కువ అనుకున్న వాళ్ళు ఎకానమీ సీటింగ్ ఎంచుకుంటారు. సో మిడిల్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రీమియం ఎకానమీని కూడా ఎంచుకోవడం ద్వారా ఈ అందరినీ సంతృప్తిపరిచే విధంగా ఈ ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787 ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. సో మార్కెట్లో మరిన్ని కొత్త మార్పులతో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వింగ్స్ ఇండియా 2026 బేగంపేటలో ఏర్పాటు చేసినటువంటి ఏవియేషన్ షోలో ఈ ఎయిర్ బస్ అనేది అంటే దీనికి సంబంధించినటువంటి బోయింగ్ విమానం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంటే నమ్మశక్యం కాని విషయంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.